నమస్తే అందరికి వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఈ రోజు వీడియోలో నేను నా బ్యాగ్స్ కలెక్షన్ చూపిస్తాను. యాక్చువల్గా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనలేను అనమాట, అందుకని బ్యాగ్ కలెక్షన్ అంటున్నాను. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న బ్యాగ్స్ అని చూపిస్తున్నాను, నాట్ ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్. అందుకని చెప్పి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. నా హ్యాండ్ బ్యాగ్స్ అన్ని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ ఆర్గనైజర్, నేను అమెజాన్ లో పర్చేస్ చేశాను. సో ఇట్లా ర్యాక్స్ లాగా వస్తాయి అనమాట. ఇంకా ర్యాక్స్ లో మనం బ్యాగ్స్ పెట్టేసుకోవడమే. సో లెట్స్ సీ వన్ బై వన్. బ్యాగ్స్ అన్ని తెచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను, వన్ బై వన్ చూపించేస్తాను. ఇది వచ్చేసి నా రెగ్యులర్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్ అన్నమాట. ఇది నేను పర్చేస్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. 2022లో రోడ్ ట్రిప్ లో ఉన్నప్పుడు పర్చేస్ చేశాను అనమాట. అప్పుడు మేము కాలిఫోర్నియాలో ఉన్నాము, అక్కడ పర్చేస్ చేశాను. ఇది బ్రాండ్ వచ్చేసి కోచ్. ఇదేంటంటే నేను లైక్ ఎనీథింగ్ రఫ్ అండ్ టఫ్ గా డైలీ ఇంకా అట్లా యూజ్ చేసేస్తాను అనమాట. చాలా బాగుంటుంది, కంఫర్ట్ గా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఒక సొరుగు వచ్చింది. అండ్ దెన్ ఇది చిన్న జిప్ అనమాట. సో ఈ చిన్న జిప్ లో మనం ఏమన్నా పెట్టుకోవచ్చు, లైక్ కాయిన్స్ వేసుకోవాలన్నా, లైక్ మనీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో నేనైతే నా ఫోన్ ఫిట్ అయిపోతుంది, అండ్ దెన్ నా వ్యాలెట్ ఫిట్ అయిపోతుంది. సో దాట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఇంకా లిప్ బామ్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇట్లా బ్యాక్ ఇట్లా స్పేస్ వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ చిన్నగా ఏంటంటే మనం కార్డ్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ వచ్చింది అనమాట. వ్యాలెట్ లేకుండా కూడా ఇందులోనే కార్డ్స్ పెట్టి కూడా క్యారీ చేసేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ బ్యాగ్. నాకు ఇదంటే చాలా ఇష్టం. అనదర్ వన్ వచ్చేసి ఇంకొక స్లింగ్ బ్యాగ్. ఇది వచ్చేసి మేము మా సెకండ్ యానివర్సరీకి కోస్తామాయ వెళ్ళామన్నమాట, అక్కడ పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి లెదర్ బ్యాగ్. సో ఇందులో ఏంటంటే ఎక్కువ షెల్ఫ్స్ ఏం లేవు, జస్ట్ ఓన్లీ 1 single షెల్ఫ్. అనదర్ వన్ వచ్చేసి ఎల్వి అనమాట. ఇది రియల్ ఎల్వి కాదులేండి. ఇది కూడా నేను సెకండ్ యానివర్సరీకి వెళ్ళినప్పుడు కోజుమల్ కూడా వెళ్ళాము క్రూజ్ లో. సో అక్కడ పర్చేస్ చేశాను అనమాట. ఇది ఇప్పుడు దాకా నేనేమి యూజ్ చేయలేదు. ఇది కూడా బాగానే ఉంది. ఇట్లా ఒక షెల్ఫ్ వచ్చింది, అందరినీ ఇట్లా ముందర స్పేస్ అయితే బాగానే వచ్చింది. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ స్లింగ్ బ్యాగ్. ఇదేంటంటే నైట్ పార్టీస్ ఏమన్నా వెళ్తే అట్లా యూజ్ చేసుకోవడం అనమాట. ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది, ఇండియాలోనే కొన్నాను అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. సో దీనికి జస్ట్ మనం ఏంటంటే ఫోన్ పెట్టుకోవడానికి, జస్ట్ ఏమన్నా చిన్న వ్యాలెట్ పెట్టుకోవడానికి అంతే. ఇది షార్ట్ ఫ్రాక్స్, పార్టీ వేర్ డ్రెస్సెస్ అట్లా వాటన్నిటికీ బాగా సూట్ అవుతుంది ఇది. అండ్ ఇంకోటి వచ్చేసి స్లింగ్ బ్యాగ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇట్లా ఫ్రంట్ ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి 2 shelves వచ్చాయి, ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి. ఇది వచ్చేసి మా ఫస్ట్ యానివర్సరీకి మేము హవాయి వెళ్ళామన్నమాట, అక్కడ పర్చేస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇది వచ్చేసి కేట్ స్పేడ్ బ్రాండ్. ఇట్లా మిడిల్ లో ఒకటి వచ్చింది. అండ్ దెన్ ఇట్లా సైడ్ కి ఏంటంటే ఇట్లా పెట్టుకునేలాగా అనమాట. అండ్ దెన్ ఇట్ సైడ్ కూడా. సో మంచిగా చాలా స్పేషియస్ గా చాలా బాగుంటుంది అనమాట. ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు కానీ అట్లాగా బాగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇండియా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా లైక్ మనము ట్రిప్స్ వెళ్తున్నాం, చాలా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది హ్యాండ్ బ్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట, నా క్యూట్ బ్యాక్ ప్యాక్. ఇదంటే నాకు చాలా చాలా ఇష్టము. సో ఇది కూడా వచ్చేసి కేట్ స్పేడ్. బేసిక్ గా ఏంటంటే నాకు హ్యాండ్ బ్యాగ్స్ లో నా ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి కేట్ స్పేడ్ అనమాట, ఆ తర్వాత కోచ్. సో అందుకని నాకు కేట్ స్పేడే 1 or 2 ఉన్నాయి. ఇలా నా వ్యాలెట్ కూడా కేట్ స్పేడ్ యాక్చువల్లీ. ఇట్లా చిన్నగా ముందర ఒక ర్యాక్ వచ్చింది అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇంక ఇట్లాగా ఇక్కడ కూడా ఇట్లా చిన్నది వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ ఇట్లా సీక్రెట్ జిప్ లాగా కూడా ఉందనమాట, ఇందులో మనం పెట్టేసుకోవచ్చు. మేము వెకేషన్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ నేను ఇదే యూజ్ చేస్తాను అనమాట. సో ఈజీగా బ్యాగ్ కి తగిలిచ్చేసుకోవడానికి, అండ్ దెన్ అన్ని అందులో స్టఫ్ పెట్టేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది వెకేషన్స్ అప్పుడు. అండ్ దెన్ కేట్ స్పేడ్ వ్యాలెట్ అని చెప్పాను కదా, ఇదే అనమాట నా కేట్ స్పేడ్ వ్యాలెట్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ నాకు సమ్ ఎలైట్ బాడీ స్కిన్ కేర్ వాళ్ళు, అప్పుడు నేను నా మ్యారేజ్ ముందు కొంచెం ఫేషియల్స్ అవన్నీ చేపించుకున్నాను అనమాట. అప్పుడు వాళ్ళు నాకు మెంబర్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి ఇమేజ్ స్కిన్ కేర్ వాడిది. ఇమేజ్ వాడిది మీరు సన్ స్క్రీన్ లోషన్స్, మాయిశ్చరైజర్ అలా చూసే ఉంటారు కదా, సో వాడిది అనమాట ఇది. ఇదేంటంటే బీచ్ బ్యాగ్. సమ్మర్ మనం బీచ్ అట్లా వెళ్తున్నప్పుడు చక్కగా స్టఫ్ అంతా పెట్టుకొని తీసుకుని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాంపింగ్ అన్నమాట. సో క్యాంపింగ్ కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది ఈ బ్యాగ్ వచ్చేసి. ఇదేంటంటే ఇట్లా తగిలిచ్చేసుకోవడమే. సో క్యాంపింగ్ లో ఏంటంటే మనం క్యాంపింగ్ చేసేటప్పుడు అక్కడ పెట్టుకోవడానికి అంత ప్లేస్ అట్లా ఉండేది కదా రెస్ట్ రూమ్స్ లో. సో అక్కడ ఏదైనా తలుపుకి ఇట్లా తగిలిచ్చేసామనుకోండి, సో ఇందులో అన్ని ఉంటాయి. ఇంకా మనం ఏంటంటే టాయిలెటరీస్ పెట్టుకోవచ్చు, పేస్ట్, బ్రష్, మన క్రీమ్స్ అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఈజీ టు యూజ్ కదా, ఇలా తగిలిచ్చేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పి ఇది వచ్చేసి క్యాంపింగ్ అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ బ్యాగ్ వచ్చేసి ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అనమాట. ఇది వచ్చేసి నేను గణేష్ కలెక్షన్స్ లో పర్చేస్ చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. పార్టీస్ అట్లా వెళ్ళినప్పుడు శారీ మ్యాచింగ్ గా లైక్ కొంచెం కాంట్రాస్ట్ గా కూడా తీసుకెళ్ళచ్చు.
బట్ నాట్ అన్ని శారీస్ కి సెట్ అవుతుందని అనుకోను, ఎందుకంటే పీచ్ కలర్ కాబట్టి. బట్ కొన్నిటికైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా ఏంటంటే మంచిగా ఫోన్ పట్టేస్తుంది, అందరం చిన్న చిన్న లైక్ లిప్స్టిక్, లిప్ బామ్ లాంటివి కూడా పట్టేస్తాయి అనమాట. ఇది వచ్చేసి ఒక స్మాల్ వ్యాలెట్. ఈ వ్యాలెట్ వచ్చేసి నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట యూఎస్ వచ్చేటప్పుడు. నేను దీన్ని ఎక్కువేం యూజ్ చేయలేదు, బట్ ఆ మెమరీగా గుర్తుపెట్టుకొని ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో వ్యాలెట్ అనమాట. ఈ వ్యాలెట్ వచ్చేసి ఫాజల్ బ్రాండ్. సో దీన్ని నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అప్పట్లో నాకు ఏం వ్యాలెట్ లేకపోతే మాస్టర్స్ చేస్తున్నప్పుడు. ఇది అప్పట్లో బాగానే యూజ్ చేసా, ఇంక ఇప్పుడు ఏమంతగా యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి నా స్కిన్ కేర్ బ్యాగ్. సో నా స్కిన్ కేర్ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాను ట్రావెల్ అప్పుడు ఇందులో తీసుకెళ్ళడానికి. ఇది వచ్చేసి నేను DSWలో పర్చేస్ చేశాను. దీంతో పాటే ఇది కూడా వచ్చిందనమాట. ఇంక ఇందులో ఏంటంటే లిప్స్టిక్లు, ఇంకా ఐబ్రో పెన్సిల్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ 2 బ్యాగ్స్ అనమాట. ఈ 2 బ్యాగ్స్ ఏంటంటే లైక్ ఇట్లాగే స్కిన్ కేర్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, జ్యువెలరీ పెట్టుకోవచ్చు. సో నేను అట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు స్కిన్ కేర్, ఇందులో మోస్ట్లీ జ్యువెలరీ ఐటమ్స్ అట్లా పెట్టుకుంటాను అనమాట. ఈ 2 బ్యాగ్స్ స్టోరీ వచ్చేసి నేను అప్పట్లో 2019-2020లో మొరక్కున ఆయిల్ షాంపూ యూజ్ చేసేదాన్ని అనమాట. అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే లీక్ అయిపోతూ అట్లా వచ్చిందనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు ఇంకేం చేశారంటే దాన్ని రిటర్న్ చేసేమన్నారు. రిటర్న్ చేసేస్తే రీప్లేస్మెంట్ పంపించి, రీప్లేస్మెంట్తో పాటు లైక్ కాంప్లిమెంటరీగా ఈ 2 బ్యాగ్స్ పంపించారనమాట. సో ఇవైతే క్వాలిటీ చాలా బాగున్నాయి, ఇంకా అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను నేను వీటిని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్, ఇది కూడా అంతే అనమాట. ఇది అప్పట్లో ఆ బ్యాగ్స్ రాకముందు దీన్ని బాగా వాడేదాన్ని. సేమ్ ఇట్లాగే మనము వెకేషన్ వెళ్తున్నప్పుడు అన్ని పెట్టుకొని తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. ఇది నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. నాకు ఇండియా నుంచి వచ్చేటప్పుడు మా సిస్టర్ కొనిచ్చింది అనమాట. సో ఇది ఈ బ్యాగ్ స్టోరీ. ఇది వచ్చేసి నా ఫ్రెండ్ బ్యాచిలర్ 8కి రిటర్న్ గూడీస్ లో ఇచ్చింది అనమాట. ఎవరి నేమ్ స్టార్టింగ్ లెటర్ వేయించి ఇచ్చింది అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇందులో ఏంటంటే లైక్ ట్రావెల్ వెళ్ళేటప్పుడు లైక్ కోంబ్, బ్రష్, టంగ్ క్లీనర్ అవి పెట్టుకుంటాను అనమాట. ఈజీ టు టేక్ అవుట్ అన్నట్టు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై బ్యాగ్స్ కలెక్షన్ అనమాట. నా దగ్గర అంత ఎక్కువ ఏమి ఉండవు, జస్ట్ నా యూసేజ్ కి తగ్గట్టుగా ఉంటాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నా బ్యాగ్స్ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వన్ మోర్ థింగ్, నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నాకు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో అవుతూ నా వీడియోస్ ని మిస్ కాకుండా వాచ్ చేస్తూ అండ్ దెన్ నచ్చినవి ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ కి రెస్పాన్స్ చాలా బాగుంది అండ్ దెన్ రీచ్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను బయటికి వెళ్ళినప్పుడు తెలియని వాళ్ళు ఒకళ్ళిద్దరు అలా గుర్తుపడుతున్నారనమాట, గుర్తుపట్టి పలకరిస్తున్నారు. అలాంటివి విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో రీచ్ కూడా చాలా బాగుంది ఛానల్ కి. థ్యాంక్ యూ ఫర్ దట్. కీప్ సపోర్టింగ్. ఇంకా మీకు నా కాంటెంట్ నచ్చి, నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి అట్లా షేర్ చేయండి, రిఫర్ చేయండి. సో నేను చేసిన వీడియోస్ లో మీకు గనుక ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ వయా ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎల్స్ మీకు యూట్యూబ్ వీడియో కింద అయినా కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్కళ్ళ కామెంట్ అండ్ మెసేజెస్ కి రెస్పాండ్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ వాచింగ్. బాయ్.